వెరీ గుడ్. ఊపు ఊపు. ఒక్కొక్క మగధీరుడు వెళ్తాడు ఇప్పుడు. ఎక్సైట్ అవుతుందా? షాక్ లో ఉంది. పక్కా తిట్టింది అది, పక్కా తిట్టింది అది. ఇది డర్టీ ఐస్ క్రీమ్ అంట. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ యువర్ పండు. టుడే ఇస్ డే 3 ఇన్ మనీలా అండ్ ఇవాళ మనం ఎల్నాడో వెళ్తున్నాం. అది ఇక్కడ నుంచి యూనో 2 hours ఫ్లైట్ ఉంది, 1.5 hour ఫ్లైట్ ఉంది ఆల్మోస్ట్. సో మనం అనుకున్నట్టే ఇక్కడ వాహనాలు కూడా స్టార్ట్ అయినాయి. ఏమైతే ఏమో ట్రిప్ మొత్తం. సో ఆల్మోస్ట్ మనం 4 days ఉంటున్నాం పలావన్లో. సో డే 1 వచ్చేసి పోర్టో ప్రిన్సో ఎయిర్పోర్ట్లో మనం దిగుతున్నాం ఇప్పుడు వెళ్ళి. అండ్ అక్కడి నుంచి మనకు పికప్ వ్యాన్ వస్తుంది. సో ఇప్పుడు మనం మనీలా నుంచి ఆల్మోస్ట్ 2 hours ఫ్లైట్, పోర్టో ప్రిన్సో నుంచి 1.5 hour డ్రైవ్ ఉంటుంది. ఏయ్ హాయ్, గుడ్ మార్నింగ్. ఆరెంజ్ అలర్ట్ వచ్చింది, మీడియం రెయిన్ఫాల్ ఉందంట. గ్రాబ్ బుక్ చేసాం ఇప్పుడే, గ్రాబ్ వస్తుంది. సో మన దగ్గర ర్యాపిడో, ఊబర్ ఎలా అట్లా ఇక్కడ గ్రాబ్ అనమాట. రాగానే మనం స్టార్ట్ అయిపోదాం ట్రిప్కి. ఇట్లా వాహనాలు పడితే మాత్రం బిస్కెట్ అవుతుంది ట్రిప్ మొత్తం. హోప్ఫుల్లీ రెయిన్స్ అవుతే బాగుండు. ఇప్పుడే గ్రాబ్ వచ్చింది, ఎక్కిన స్టార్ట్ అయిపోయినాం అనమాట ఎయిర్పోర్ట్కి. ఎన్ని మినిట్స్ చూపిస్తుంది? ఇంకా 20 minutes. ఇప్పుడే మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసినాం. పప్పి అండ్ శృతిక, వెల్కమ్ డాక్టర్స్. థ్యాంక్ యూ. డాక్టర్స్ ఆన్ వెకేషన్. థ్యాంక్ యూ. బాయ్. చలో ఫ్లైట్ బోర్డ్ చేద్దాం. ఫ్లైట్ బోర్డ్ చేసినాక అండ్ ఫస్ట్ మెక్డీ తిందామా? మెక్డీ రివ్యూ చేస్తాం మేము మీకు. ఓకే చలో, స్టే ట్యూన్. థ్యాంక్ యూ. సో డొమెస్టిక్ డిపార్చర్స్ అక్కడ సైడ్ ఉంది చూడు, మనం అటు సైడ్ వెళ్ళాలి ఇప్పుడు. మనం ఏం చేద్దాం, ఫస్ట్ బోర్డింగ్ పాసెస్ తీసుకొని ఏమైనా తినేద్దామా? చలో. 7:45 right now. 7:45. Yes. బాగానే ఉంది ఎయిర్పోర్ట్. సో మనం ఫస్ట్ బోర్డింగ్ పాసెస్ కలెక్ట్ చేసుకుందాం. I don't think they'll ask passport for this domestic flight. అంటే మనం ఫారినర్స్ కాబట్టి. ఓకే. సో ఇది న్యూ ఆ ఎయిర్పోర్ట్ అంటే నాకు పలకడానికి రాదు. పప్పి చెప్తా చూడు. నినో అక్వినో ఎయిర్పోర్ట్. ఏంటి? నినో అక్వినో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది. మేబీ ఇది ఒక ఫ్రీడమ్ ఫైటర్ నేమ్ పెట్టిరు అనమాట దీనికి. సో వచ్చేసినా బోర్డింగ్ పాసెస్. సో బోర్డింగ్ పాసెస్ జస్ట్ కలెక్ట్ చేసినాం. చలో వచ్చేసినా బోర్డింగ్ పాసెస్ అండ్ వెళ్ళి మనం మెక్డీ తినేద్దాం. మెక్డీ ఏమన్నా అనిపించింది, ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కాలన్నమాట. చలో 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 గాయస్. ఇది కిందికి, సారీ. ఇంటర్నేషనల్, డొమెస్టిక్ కాదు. మనం ఫస్ట్ ఇది వెళ్ళి తిందాం. పైననేనా డొమెస్టిక్ కూడా? బయట ఉందా మెక్డీ? మన లోపల ఉందో లేదో? సరే అక్కడ మీద ఉంది కదా, అక్కడ నుంచి వచ్చి వెళ్ళి తినేసి మనం వెళ్ళిపోదాం. ఓకే. 9:05 వరకు అక్కడ ఉండమని చెప్పింది ఆమె, గేట్ దగ్గర. 9:05 కదా. టైం ఎంత అవుతుంది? 8:07. యా, మస్తు టైం ఉందిలే.
తినొచ్చు. సో శృతిగా ఎట్లుంటుంది అంటూ మెగ్డీ ఇక్కడ? చాలా బాగుంటది. మెయిన్ గా ఎయిర్పోర్ట్ లో మెగ్డీకి చాలా మంది ఫ్యాన్స్. నేను వచ్చేటప్పుడు KFC తిన్నా, మస్తు ఉండే అది కూడా. బట్ ఇది కూడా బాగుంటది. బట్ ఫిలిపీన్స్ లో KFC కంటే మెక్డానల్డ్స్ బాగుంటది. బట్ ఫిలిపినోస్ లవ్స్ జాలిబీ. అది కూడా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ. ఇంకోటి ఉందా? అంతే. రైస్ చికెన్. సో ఇది 1 పీస్ రైస్ అండ్ చికెన్ పీసెస్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది మష్రూమ్ సాస్ అంట అండ్ ఒక కోక్ ఆర్డర్ చేసుకున్నాం విత్ ఫ్రైస్. సో లెట్స్ డిగిన్ గైస్. నేను తింటా అంటే పప్పు ఒక లుక్ ఇచ్చింది నాకు. మీల్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. అండ్ మనం సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని బోర్డింగ్ చేసేసాం ఫ్లైట్ని. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయింది. సో లోపలికి వెళ్తున్నాం. మళ్ళీ ఇక్కడ పవర్ బ్యాంక్స్ ఏమైనా ఉంటే చూద్దాం. ఛార్జింగ్ లేదు ఫోన్లో. దీన్ని పండుకుంటా అంటే వీళ్ళు వండుకొని ఇస్తలేరు. కొంచెం కమెంట్స్లో చెప్పండి వీళ్ళకి ఇద్దరికి. శృతిక అనే దేవతని డిస్టర్బ్ చేయొద్దు. దేవత శృతిగా చూస్తున్నాను అనుకోకండి, పండుకుంది. కావాలంటే చూపిస్తాను. సో ఏం చేస్తున్నాం మనం? అక్కడికి వెళ్ళంగానే పోర్ట్ ఆఫ్ ప్రిన్సెస్ వెళ్ళంగానే మనం పికప్ వ్యాన్ వస్తుంది కదా. నెక్స్ట్ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం శృతిక? మనం క్రోకడైల్ ఫార్మ్, బటర్ఫ్లై గార్డెన్, ఫస్ట్ క్రోకడైల్, తర్వాత దాన్ని అప్డేట్ చేస్తాం. ఓకే. పోర్టో ప్రిన్సియా ఎయిర్పోర్ట్. శృతిక బేర్ గెల్సా? క్రేజీ. కాదు, బేర్ గెల్స్ అన్నీ తింటాడు. మళ్ళీ నువ్వు కూడా తింటావా? సో మన పికప్ వ్యాన్ వచ్చేసింది. మనం ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం అన్నీ తిరుగుతాం. ప్యూటో ప్రిన్సియా మొత్తం కవర్ చేద్దాం. దాని తర్వాత ఎల్లాడ వెళ్దాం. బినూటాన్ క్రియేషన్స్ అంట. సో ఇది హ్యాండ్ మేడ్ మొత్తం. సో ఇప్పుడు నా సిస్టర్ చేసి చూపిస్తుంది. సో చూడండి. సో కింద నుంచి పెట్టాలి, కింద పెడల్ చేంజ్ చేసి ఇది లాగాలి, అప్పుడు ఇలా వస్తుంది. జస్ట్ మ్యాట్ అనమాట. సో జస్ట్ అది ఇన్సర్ట్ చేసి వీ హ్యావ్ టు పుల్ దాట్. ఇట్లా పెడల్ నొక్కుంటా వీ హ్యావ్ టు పుల్ దాట్. ఆసమ్. మొత్తం ట్రెడిషనల్ వే అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రొఫెషనల్ నేను కుడుతున్నది స్పీడ్గా. స్మాల్ మ్యాట్. యా లవ్లీ కదా. సో ఇట్లా తయారవుతాయి అన్నమాట మ్యాట్స్. ఇప్పుడు మనం ట్రై చేద్దాం. నేను ట్రై చేస్తాను. యూ హ్యావ్ టు ఇన్సర్ట్ ఇన్ ద మిడిల్. ఓకే. అండ్ నెక్స్ట్ Change paddle, the other one. ఓకే. And Release the right. Then pull harder. Okay. Very good. One more. See to the left side. రైట్ వన్. The other one. No. The other one. Press down the left. ఓకే. Then insert. ఓకే. లెఫ్ట్ అండ్ రైట్. Yes. Understood. Then change the paddle. Then pull. Very good. Thank you. Yeah. So this Philippines Puerto Princesa Philippines Puerto Princesa Palawan ఉంది. ఓకే, ఇక్కడ మనది. సో మంచిగా ఉంది గాలి ఉప్పుకోవడానికి. నో ఇది గోక్కోడానికి. లైక్ దిస్ వన్, లైక్ జస్ట్ గోక్కునే కర్ర ఇది.
అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి, ఫిష్, పలావన్ ఫిష్ కర్రీ చేసుకుందాం. ఓకే, ఫిలిప్పీన్స్ హిస్టరీ చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ట్రైబల్స్ ఉండేవాళ్ళు ముందు. అండ్ సో ఇది థీమ్ కూడా చూడండి, మొత్తం ట్రైబల్స్ది, క్రేజీ ఉంది కదా. యా, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ ఉన్నాయి. ఇది హర్ష, ఓకే, ఇది హర్ష అన్నమాట. ఏమో పప్పి. పప్పి, ఓకే. ఏమో నువ్వు, నేను అది. ఇది నేను. ఓకే, శంకర్ ఇంకొకటి డప్పు. లైన్గా పెట్టు. సో ఇవన్నీ మనం అన్నమాట. క్రేజీ ఉంది. సో ఇది ఎవరో తప్పిపోయి మన దగ్గరకు వచ్చింది. ఓకే, ఎక్స్ట్రా గై. నైస్. మస్తు చేసినారు, ఇది ఆర్టిఫాక్ట్, క్రేజీ ఉంది. ఇది మొత్తం న్యాచురల్. ఇది ఏంటిది, బ్యాంబూ స్టిక్ తోటి, బ్యాంబూ రూట్స్ తోటి చేసినారు ఇది మొత్తం. బ్యాంబూ రూట్స్ ఇవి. యా, ఇది చూడండి, క్రేజీ స్పైక్స్ ఉన్నాయి ఇంటి. బోటింగ్, చాలా యూనిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇది చూడండి, ముగ్గురు రైడ్ చేస్తున్నారు, లవ్లీ. యా, చిన్న చిన్న బుడ్డోళ్ళు ఉన్నారు, ఇవన్నీ అడవి మనుషులు అనమాట. మీకు చెప్పినా కదా, ఇక్కడ ఫిలిప్పీన్స్లో ఎక్కువ ట్రైబల్స్ ఉంటుండే అప్పట్లో. సో అదే థీమ్లో అనమాట ఇదంతా. అండ్ చిన్న చిన్న కీ చైన్స్, సో అన్నీ పెయింటింగ్స్. నేను పండు కాదు, బట్ పండులాగానే ఉంటా, పండు ట్విన్ అనుకోండి. సరే, ఇవాళ ఇక్కడికి వచ్చాం మేము. బ్యాగ్స్ ఉన్నాయి, ఊపు 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 ఊపు. సో నెక్స్ట్ మేము క్రొకడైల్ ఫామ్కి వెళ్తున్నాం. అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు. మా ఫ్రెండ్ గొడవ వేసుకుంటుంది, ఏం గొడవనో తర్వాత చెప్తాను, సరేనా? ఊపి ఊపి నా జుట్టంతా ఎగరగొట్టేటట్టున్నాడు. చెప్పండి పప్పి గారు. సో మీరు గొడవ ఏమి వేసుకున్నారు చెప్పండి. Finally, we are going to crocodile farm, but I asked it that we have any ఏమన్నా పేమెంట్ ఉందా క్రొకడైల్ పట్టుకొని పిక్చర్ దిగడానికి అని కూడా అడిగినా. సరే, ఏమన్నది? ఇప్పటికైతే ఏం లేదని చెప్పింది. సో అక్కడికి వెళ్ళాక చూడాలి. బట్ ఫైనల్లీ పోరాడి క్రొకడైల్ ఫామ్కి అయితే వెళ్తున్నాం, బటర్ఫ్లై గార్డెన్కి వెళ్ళట్లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మన ట్రిప్కి స్టార్ అయిన మన హర్ష దగ్గరికి వెళ్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు హర్ష, ఏం నచ్చింది ఇక్కడ? తెలుగే. అమ్మాయిలు నచ్చారని మాత్రం చెప్పొద్దు. అమ్మాయిలు కాకుండా ఇంకా ఏమైనా బొమ్మలు ఏం బాగున్నాయి చెప్పు. అంటే ఇక్కడ అన్ని హ్యాండ్ మేడ్ తో చేశారు కాబట్టి ఇవి చాలా యూనిక్ గా కొత్త ఎక్స్పీరియన్స్. ఓకే, ఎక్కడ చూడలేము ఇలాంటి మొత్తం. సో ఈ మొత్తం హ్యాండ్ మేడ్ కాబట్టి చాలా బాగా నచ్చాయి, అందరికీ నచ్చుతాయి అది పక్క. మీరు కూడా రండి. మీరు కూడా ఉంది. సరే, మన నెక్స్ట్ ఫ్రెండ్ వచ్చేసి శంకర్. శంకర్, నువ్వు ఏం కొనుక్కున్నావు? ఇసును కర్ర. ఎవరికైనా గాలి వచ్చిందంట. సరే, ఇంకేం నచ్చినాయి నీకు ఇక్కడ? మనుషులు నచ్చారు. అమ్మాయిలా? వెనక అమ్మాయిని చూస్తున్నావు కదా, నన్ను ఇక్కడ కెమెరా నుంచి ఎస్ అంట. యా, ఇప్పుడే క్రొకడైల్ గార్డెన్ అంట వచ్చినాం. పలావన్ వైల్డ్ లైఫ్ సెక్యూర్ అండ్ కన్జర్వేషన్ సెంటర్. సో ఇక్కడ చూడండి, క్రొకడైల్, క్రొకడైల్ లెదర్, ఇది క్రేజీ ఉంది కదా. సో బేసికలీ ఈ లెదర్ తోటి బెల్ట్స్, బ్యాగ్స్, షూస్ ఇవన్నీ చేస్తారు. సో కింద చూసుకోండి, మొత్తం క్రొకడైల్ స్కెలిటన్, మొత్తం దీన్ని అనోటమీ వేసి మొత్తం స్టడీ చేసినారు. క్రేజీ ఉంది కదా. ఇక్కడ చూసుకుంటే స్కల్ప్చర్స్ ఉన్నాయి, వుడెన్ స్కల్ప్చర్స్ ఆఫ్ క్రొకడైల్. ఇది కూడా క్రొకడైల్ లెదర్. చాలా స్మూత్గా ఉంది. సూపర్ ఉంది.
చాలా పెద్ద క్రొకడైల్ ఇది. సరే నిజం క్రొకడైల్స్ని చూడడానికి వెళ్దాం పదండి. లెట్స్ గో సైడ్. ఈ పీజీ అనేది తెలిసి రియల్ పీజీ అనేది కానీ మమ్మీఫైడ్ అయింది అనుకుంటారు. మమ్మీఫైడ్ పీజీ ఐ గెస్. సో చూడండి క్రొకడైల్ స్కల్, యూ కెన్ టచ్ ఇట్ ఆల్సో. వస్తుంది, చాలా పెద్దగా ఉంది. క్రొకడైల్ ఎగ్స్ పెద్దగా ఉన్నాయి కదా. అందులో ఇంక్యుబేట్ చేస్తారంట. ఓకే, ఒక సర్టెన్ డిగ్రీ అంటే లైక్ 30 డిగ్రీస్లో అలా పెడితే ఫీమేల్ క్రొకడైల్స్ వస్తాయంట. 33 డిగ్రీస్ అలా పెడితే మేల్ క్రొకడైల్స్ వస్తాయంట. సో వీళ్ళు ఎగ్స్ని కలెక్ట్ చేసి ఇక్కడ ఇంక్యుబేట్ చేస్తున్నారు, ఇంక్యుబేటర్. సో రియల్ ఎగ్స్, క్రొకడైల్ యొక్క రియల్ ఎగ్స్. సో టెంపరేచర్ వైజ్ అది ఫీమేల్ మెయిల్ అనేది వాళ్ళే డిసైడ్ చేసి చేస్తారు. అండ్ ఇట్లా ఫామ్ అవుతుంది. ఓవరాల్ 87 days ఉంటుంది ఎగ్లా. సో చూసుకుంటే ఇదంతా లైఫ్ సైకిల్ ఆఫ్ క్రొకడైల్ ఇన్ ది ఎగ్ అనమాట. ఇవి వచ్చేసి ఇందులో ప్రిజర్వ్ చేశారు అవి. ఓకే, ద బేబీ దిస్ వన్ బేబీ క్రొకడైల్స్ అనమాట. ఇవి లైక్ ఎగ్ లోపల ఉన్నప్పుడు కనిపిస్తుంది అనుకుంటా మీకు హోప్ఫుల్లీ. దిస్ ఇస్ ద ఫైనల్ వన్. 87th డే ఇట్లా అవుతుంది అనమాట. లైవ్ క్రొకడైల్స్ అనమాట. పెద్ద పెద్ద ఉన్నాయి అనుకుంటా క్రొకడైల్స్. చూసాం 5 క్రొకడైల్స్. అండ్ ఇక్కడ మొత్తం లైక్ కంటైనర్ పెట్టేసినారు. బేబీ అలిగేటర్స్, బేబీ క్రొకడైల్స్ ఇవన్నీ మస్తు క్యూట్ ఉన్నాయి కదా. ఫ్రెష్ వాటర్ క్రొకడైల్స్ ఇవి. ఇది కొరుకుతుంది, పెద్దగా ఉంది. టచ్ చేయొద్దు. యా, వెరీ అగ్రెసివ్ ఉంటాయి ఇవి. అలర్ట్ ఉండాలి. చేయి పెట్టినాం అనుకో చేయి అందుకుంటుంది. అందుకే జాలి పెట్టినారు అనమాట ఫర్ సేఫర్ సైడ్. ఇది కొంచెం పెద్ద సైజు క్రొకడైల్స్. క్రొకడైల్స్లో 2 types ఉంటాయి, అలిగేటర్స్ అండ్ క్రొకడైల్స్. సో ఇక్కడ ఉన్నది అయితే మాత్రం క్రొకడైల్స్. సో ఐడెంటిఫై ఎట్లా చేయాలి అంటే సో బేసికలీ ఏంటంటే ఈ అలిగేటర్స్ అనేవి 2 types ఉంటాయి, అలిగేటర్ అండ్ క్రొకడైల్. అండ్ మనం చూస్తున్నది అయితే క్రొకడైల్. సో డిఫరెన్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే దాన్ని మౌత్ సైజ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. దాని మౌత్ సైజ్ నారో ఉందనుకో అది అలిగేటర్, కొంచెం బ్రాడ్ ఉంటే క్రొకడైల్ అనమాట. ఓన్లీ ఆ డిఫరెన్స్ తోటే మనం చెప్పగలుగుతాం అది క్రొకడైలా అలిగేటర్ అని. సో ఇది చెప్పు, నువ్వు పెట్టు. ఆలియా. సో ఆలీ ది అలిగేటర్. ఒకటి పట్టుకోడానికి ట్రై చేసాం, పట్టుకుందామంటే ఇగో ఇంటలేదు. ఒక్కసారి టచ్ చేద్దాం పప్పు, ఏమంటావు? పెద్ద చూద్దామా? యా, పెద్ద పెద్ద చూపించండి రా, చిన్న చిన్న వద్దు మాకు. ఒకటి పెద్ద ఉందని చెప్పిండు కదా. లెట్స్ గో, విల్ వాచ్ ది బిగ్ క్రొకడైల్స్. కమ్ ఆన్ గైస్. యా, ఇట్స్ టేకింగ్ నాప్. దా చలో చలో చలో. చాలా హ్యూమిడ్ ఉంది ఇక్కడ, ఫుల్ స్వెటీ అయిపోతున్నాం. యా,
దిస్ ద బిగ్గెస్ట్ క్రొకడైల్ ఇందులో ఎంత పెద్దగా ఉన్నది చూడండి. యా అది ఒక్క బయటలో మన లెగ్ కొరికేస్తుంది. అది మన బోన్స్ ఏడికాడికి టియర్ వేసి పడేస్తుంది. యా వెరీ డేంజరస్. ఎక్కడ చూడండి న్యాప్ చేసింది అది. క్రేజీ కదా. సో మన క్రొకడైల్ చూసుకున్నాం కదా, ఇప్పుడు మనం రెప్టైల్ హౌస్కి వెళ్తున్నాం. సో ఇక్కడ వెరీ పాయిజనస్ స్నేక్స్ ఉంటాయి, చూద్దాం. కేజెస్ నాకు ఒక్కటి కూడా కనిపిస్తలేదు ఇందులో, లేదు ఖాళీ. ఓ ఇక్కడ ఉంది చూడండి. వావ్ సూపర్ ఉంది కదా, ఎల్లో పైథాన్ క్రేజీ ఉంది. దిస్ వన్ ఇగ్వానా అంటారు, ఇగ్వానా ఇది బాగుంది కదా. అండ్ ది టర్టిల్ చూసుకున్న చిన్న చిన్న టర్టిల్స్ ఉన్నాయి, సూపర్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే దీస్ ఆర్ టాకింగ్ మైనా అంటారు. హలో 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 హాయ్ 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 మాట్లాడతాయి ఇవి రిటర్న్, మనం మాట్లాడిస్తే మాట్లాడుతుంది. చూడండి హలో అన్నది ఇప్పుడే. హాయ్ చూడనా ఎట్లా మాట్లాడుతున్నాయో. హాయ్ హాయ్ హలో వినిపిస్తుంది అనుకుంటా మీకు హోప్ఫుల్లీ. హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. క్రేజీ కదా, గుడ్ మార్నింగ్ హలో అంటుంది, క్రేజీ. చూసినా మస్తు మాట్లాడుతున్నాయి కదా. ఒకటి ఎత్తుకోమా శుద్ధిగా మాట్లాడదే కావాలా. బాయ్ బాయ్ అన్నది, క్రేజీ ఉంది కదా. హాయ్ హాయ్ అంటే హలో అన్నది, క్రేజీ. చూసుకో చూడండి ఎట్లా ఎక్సైట్ అవుతుందో, షాక్లో ఉంది. ఎట్లా మాట్లాడుతుందో షాక్లో ఉంది. ఏమంటావు పప్పి? తిన్నా అంటుంది. ఏంటో చెప్పు. హాయ్ బాయ్ బాయ్. తిట్టింది అది, పక్క తిట్టింది అది, పక్క తిట్టింది అది. బీప్లో వేసుకుందాం మనం. హర్ష కదా, హర్షకు అర్థమైంది ఆ తిట్టు. క్రేజీయా. సో ఇక్కడ ఏమున్నాయి, ప్యారెట్స్, హలో రామచిలుకలు. ఇదేంది హార్న్ బర్డా? మకావ్, హార్న్బిల్ మకావ్, నాట్ మకావ్, హార్న్బిల్ బర్డ్. మకావ్ అంటే ప్యారెట్. సో అయ్యో ఒక క్రొకడైల్ కట్టేసినారు, మూతి కట్టేసినారు అనమాట, మంచిగా ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఇది ఒక 5 months ఓల్డ్, 3 years ఓల్డ్. ఓకే 3 years ఓల్డ్. మాకి, ఓకే దీని పేరు మాకి అనమాట. సో యా సూపర్ ఉంది. దీని మూతి కట్టేసినారు, ఏం భయం లేదు, కొరకదు ఏమి. ఇప్పుడు గోర్లు కూడా ఉన్నాయి, కానీ చాలా మెత్తగా ఉంది. సూపర్ సూపర్. ఇది డర్టీ ఐస్ క్రీమ్ అంట. సో డర్టీ ఐస్ క్రీమ్ పేరే డర్టీయా? పేరే డర్టీ. ఓకే పేరే డర్టీ ఐస్ క్రీమ్ అంట. సో దిస్ ఇస్ మ్యాంగో, కుకీస్ అండ్ క్రీమ్. ఓకే ఊబే అంటే ఓకే పర్పుల్ స్వీట్ పొటాటో అంట. సో ఫిలిప్పీన్స్లో ఫేమస్ అంటే మనం తినాల్సిందే.
అదొకటి బాగుంటుంది. 3 పెడతారు. 3 పెడతారా? ఓకే ఓకే, ట్రై చేద్దాం. నాకు ఊబే వద్దు, నేను ఆ రెండే తింటా. వై యూ డోంట్ లైక్ స్వీట్ పొటాటో? స్వీట్ పొటాటో లైట్గా బాగుంటుంది, బట్ ఆ ఊబే నాకు నచ్చదు. వాట్ ఈస్ దిస్ ఫ్లేవర్స్ ఫర్? కుకీస్ అండ్ క్రీమ్, మ్యాంగో. ఓకే, నీకు 3? యా 3. Another 2 for 3 flavors for. Dalova for that way. ఎట్లుంది హర్ష? సూపరా? సూపర్ నైస్ నైసా? ఓకే. వాట్ అబౌట్ మీకు రాలేదా? వాట్ అబౌట్ శృతిక? బాగుంది, ఆ, చాలా చాలా బాగుంది. చాలా బాగుందా? సో యా వచ్చేసింది. బాగుంది. డర్టీ ఐస్ క్రీమ్ కానీ డర్టీగా లేదు, బాగుంది. వావ్, అవసరం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్ విచ్ హ్యావ్ హ్యాడ్ ఇన్ ఫిలిపీన్స్. బాగుందా? ఇది నాకు ఇప్పటివరకు ఫిలిపీన్స్లో తిన్న ఫుడ్లో ఇది బాగా నచ్చింది. పక్కా ట్రై చేయరు ఫిలిపీన్స్ వస్తే. డర్టీ ఐస్ క్రీమ్ అంట, అన్ని ఫ్లేవర్స్ బాగున్నాయి. ఓకే, ఇప్పుడు ఎంత ఇది ఒక్క ఐస్ క్రీమ్ ఎంత? 20 pesos. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బేకర్స్ హిల్. అండ్ స్మెల్ కూడా సూపర్ వస్తుంది. మొత్తం బేకింగ్ ఐటమ్స్ ఉంటుండొచ్చు, కేక్స్ కానీ. నో, స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. Muffins, cookies. వెల్కమ్ బేకర్స్ హిల్ పలావన్. యా, కుకీస్, స్వీట్స్, మఫిన్స్, కప్ కేక్స్ ఇవన్నీ ఉంటాయి. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది, డెలిషియస్ ఉంది. యా, టెడ్డీ బేర్, గ్రాస్ టెడ్డీ బేర్స్, క్రేజీ ఉంది కదా. హాయ్ గాయ్స్, నాకు స్వప్న ఈ పువ్వు తెంపించింది అనమాట రోడ్ పైన. బాగుంది కదా, క్యూట్. సరే, సో వీడియో కిందికి వస్తే అక్కడ ఎవరో ఒక ఆంటీ నా బర్త్డే డ్రెస్ అది, నెక్స్ట్ బర్త్డే డ్రెస్ అదే అనమాట. సో ఇక్కడ ఒక తాత ఉన్నాడు, రండి తినండి బాగుంటాయి అన్నాడు. సో ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, నోటిఫికేషన్ వస్తుంది మేము వీడియో పెట్టగానే. హలో గ్రీట్ చేస్తుంది, గ్రీట్ చేస్తుంది. హాయ్. సో గైస్, మగధీరుడు వెళ్తుండు. ఒక్కొక్క మగధీరుడు వెళ్తాడు ఇప్పుడు, చూడండి. స్లో. ఫోటో పెడతా. జై కేసీఆర్. జై కేసీఆర్. నట్స్, బిగ్ కోకోనట్స్ ఉన్నాయి. ఈచ్ 160 pesos అంట. ఒక్కొక్క కోకోనట్ ఇద్దరు తాగొచ్చు, అంత పెద్దగా ఉన్నాయి ఇక్కడ సైజెస్. చూడండి. చెయ్యిలో కూడా పడతలేవు, ఇది చాలా పెద్దగా ఉంది, చాలా పెద్ద కోకోనట్. సో ఐఎమ్ హ్యావింగ్ నా ఫిలిపీన్స్ కోకోనట్. టేస్ట్ చేద్దాం. బూకో అంటారంట తగాలలో. నార్మల్గా ఉన్నాయి, అంత స్వీట్ ఏం లేవు. అండ్ తగాలో వచ్చేసి ఫిలిపీన్స్ లాంగ్వేజ్ అనమాట, ఇక్కడ లోకల్ లాంగ్వేజ్. సో ఎగ్స్, పీనట్స్ ఉన్నాయి, మ్యాంగో కూడా. చిన్నవి కంజుపిట గుడ్లు, ఇవి నాకు తెలిసి బాతు గుడ్లు కదా శృతిగా ఇవి. యా, డక్ ఎగ్స్ ఇవి. సో ఈ డక్ ఎగ్స్ అనేది ఏంటంటే ఆఫ్ యూనో సగం బేబీ ఉంటుంది అందులో డక్. సో సగం బేబీ ఉన్నప్పుడే దాన్ని అట్లనే బాయిల్ చేస్తారు.
అట్లే బాయిల్ చేసుకొని తింటారు అనమాట. ఇక్కడ చాలా ఫేమస్ అది. మనం అంత ఎక్స్పెరిమెంట్ చేయలేము ఇప్పుడు అది తిని.